మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఛాంబర్లో ఆయన కేటాయించినటువంటి ఛాంబర్లో 212 ఏదైతే నెంబర్ ఉందో ఆ గదిని ఆయనకి కేటాయించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఈరోజే బాధ్యతలు తీసుకోవడం అయితే జరిగింది. ఉదయం 9:30 దాటిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని సంతకం చేయడం మొట్టమొదటిసారిగా ఆయన సంతకం చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి జనసేన ఎవరైతే నాయకులు ఉన్నారో జన సైనికులు అనాలి, నాయకులు అనకూడదు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ముందు కొట్టించారేంటి? మేము మా అభిమాన నాయకుడు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అలాగే సచివాలయానికి కూడా వచ్చి ఆయన ఛాంబర్లో ఉండడం, అందువల్ల మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ విధమైన అనుభూతి పొందిందో, అంటే ఒక 21 సీట్లు గెలిచిందో, మేము ముఖ్యంగా శ్రీశైలం వెళ్ళి మల్లన్నకి సమర్పించుకోవడం జరిగిందండి. అది చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం మేము 10 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఈరోజు మా కళ నెరవేరినట్టు అయిందని చాలా ఆనందంగా మేము తెలియజేసుకుంటాం. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే 21 సీట్లలోనే పోటీ చేశారు, చాలా వరకు తగ్గి పోటీ చేశారు. అయితే 21 సీట్లు పోటీ చేస్తున్నారని ప్రతిపక్షాలు చాలా విమర్శలు కూడా చేశారు. అలాంటి వ్యక్తి 21కి 21 స్థానాలు గెలిచి 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచి ఇవాళ అసెంబ్లీలో ఒక మంత్రిగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మీకు ఒక జన సైనికుడిగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకు అసలు ఫస్ట్లో మేము కూడా చాలా ఆశ్చర్యపోయామండి. 21 సీట్లు తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఏంటి అని. కాకపోతే ఈరోజు ఆయన గేమ్ చేంజర్ అనే పదం దేశం నలుమూలల నుంచే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే 21/21 2/2 అంటే 100% స్ట్రైక్ రేట్ అనేది చాలా ఎక్కడా జరగలేదు. ఈ ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిదని మా అభిప్రాయం. అటువంటి విధానంలో పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి ఆనందాన్ని పంచడం చాలా సంతోషం అండి. ఈరోజు దాని గురించే ప్రజలందరూ కూడా అసలు పవన్ కళ్యాణ్ అనే పదాన్ని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు 99% మంది పవన్ కళ్యాణ్ అనే పదాన్ని మనం వాడుతున్నారంటే కేవలం ఈ 21/21 2/2 ఆయన తగ్గినా సరే ఈరోజు ఆయన ఎక్కడో శిఖరాన్ని అందుకున్నాడని నాకు. ఒక జన సైనికుడిగా గత 10 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు. అయితే జగన్ గారు 175కి 175 వైనాట్ 175 అని మొదలుపెట్టారు. ఏళ్ళలో 21 సీట్లే తీసుకున్నారు. అయితే 100% స్ట్రైక్ రేటుతో జనసేన 21కి 21 గెలిచింది. అక్కడ 175కి కేవలం 11 సీట్లే రావడం జరిగింది. ఒక జన సైనికుడిగా మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టం ఆయన రక్తంగా చూసి గత 10 సంవత్సరాల బట్టి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రులని, ప్యాకేజ్ స్టార్ అని, లేదంటే కొంతమంది మంత్రులు గేటు కూడా దాటినవ్వం, మిమ్మల్ని గేటు కూడా దాటినవ్వం అని ఎన్నో రకాలుగా ఏళన చేసినప్పటికీ, ఆయన ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన ఒకటే నిర్ణయం, నా త్యాగం నా రాష్ట్రం కోసం, నాది ఏం చేసినా సరే రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన తగ్గి కూటమిని నిలబెట్టారు. అదేవిధంగా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి పేరుకే పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి అని అనడం మా జన సైనికులు ఎంతో ఆనందం వచ్చింది. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చార్జ్ చేసుకుంటున్న సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే గత 10 సంవత్సరాలుగా ఆయన పడిన కష్టం, ఆయన వచ్చినప్పటి నుంచి ఓదార్పు యాత్ర నుండి ఎవరైతే కౌలు రైతులకు ఇచ్చిన ఇవన్నీ ఏదైనా సరే ఆయన కష్టాజీతం. ఆయన ఎంత కష్టపడినా సరే నా జన సైనికులు, నా రాష్ట్రం, నా దేశం అనే తప్ప వేరే విధంగా ఏ నాయకుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి బట్టికి నా రాష్ట్రం అంటారు, జై హింద్ అని ఏ నాయకుడు అనే అంటాడు ఆయన. అదేవిధంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పుడే పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా భారీ ఎత్తున నెగ్గించుకోవాలనుకున్నారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో కూడా మాలాంటి జన సైనికులు కష్టపడిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీత గారిని నెగ్గిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానన్నారు. అదేవిధంగా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ 4 మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఆయనకి.
అదేవిధంగా పిఠాపురానికి రాష్ట్రంలోనే అత్యధికంగా అభివృద్ధి చేసి ఆయన మాకు చూపిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నెగ్గి ఈరోజు సంతకం చేయడం మా జన సైనికులు అందరిలో చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అటు వ్యక్తిగతంగా 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని, లేదా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని చెప్పి రకరకాల విమర్శలు పర్సనల్గా కూడా చేయడం జరిగింది. అన్ని విమర్శలు ఎదుర్కొని అంత బాధలు అనుభవించిన తర్వాత ఒకసారి అధికారం చేపట్టి ఇలాగ ప్రమాణ స్వీకారం చేసి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీన్ని మీరు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయండి. ఆ 11 సీట్లు వచ్చినందుకు కూడా బాధపడుతున్నాం. ఆయన 9 సీట్లతో సరిపెడితే సరిపోద్ది జనాలు అసలు. ఎందుకంటే ఆయన పతనాన్ని ఆయనే కోరుకున్నాడు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఆపారు. అదే మంగళగిరిలో వస్తున్నప్పుడు ఆయన ఆపి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎన్ని విధాలుగా చాలా బాధలు పెట్టారండి. ఎంత బాధ పెట్టారంటే ఆ జన సైనికులుగా మేము ఎందుకు ఆయనకి లగ్జరీ లైఫ్ వదులుకొని ఈ లైఫ్కి వచ్చారు, ఆయనకి అవసరమా అనుకున్నాం. 21 స్థానాలు తీసుకున్నప్పుడు కూడా చాలామంది జన సైనికులు కూడా నిరుత్సాహపడ్డారు. ఏంటి ఇలా అవుతుంది, ఏంటి అన్నీ ఇలా చేస్తున్నారు ఏంటని. కానీ వ్యూహం నాకు వదిలేండి, నేను చూసుకుంటా అన్నారు. నా సంతకం కీలకం అవుతుంది అన్నారు. అదేవిధంగా ఆ వ్యూహం ఆయన చూసుకొని రాష్ట్రానికి ప్రథమ స్థానంలో తీసుకొస్తానన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి విజయం సాధించిందంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే అది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వల్లే. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గారి ఛాంబర్లో ఛార్జ్ అయితే తీసుకున్నారు. మొదటి సంతకం కూడా చేయడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సీఎం అవ్వాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎం అయినా కూడా చాలా ఆనందపడుతున్నాం మేమందరం. అలాగే పంచాయతీరాజ్ మిగిలిన శాఖలు అన్నీ కలిపి 3-4 శాఖలు తీసుకున్నారు. ఆయనకి నచ్చిన ఏదైతే ఉందో అటవీ శాఖ, ఈ శాఖలన్నీ తీసుకుని ఏ దారిలో వెళ్ళాలనుకున్నారో ఆ దారినే ఎంచుకున్నారు ఆయన. పిఠాపురం ప్రజలందరూ చిన్నపిల్లాడి కాడి నుంచి పండు ముసలాల దాకా ఆయన నగ్గాలని కోరుకున్నారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఎన్నో దారులన్నీ తొక్కుని ముళ్ళబాట నుంచి వచ్చి పూలబాటలో జాయిన్ అయ్యాడు. అలాగే పవన్ కళ్యాణ్తో తోడుగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తోడు ఉంటాం. ఇప్పుడు చేపట్టడం, ఈరోజు బాధ్యతలు తీసుకోవడం 2 జరిగిపోయాయి. అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందంటే మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అజ్ఞాతగానికి అయిపోయింది. రాష్ట్రం అభివృద్ధి అనేది 0. బటన్ నొక్కి అందరికీ ఆయన పంచడం తప్ప అభివృద్ధి అనేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి బాటకు నడుస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజనరీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో రాష్ట్రంలోనే ప్రతి ఒక్క నియోజకవర్గం రోడ్డు వ్యవస్థ ఏదైనా ఉండి, వ్యవసాయ వ్యవస్థ ఏదైనా ఉండి, వ్యాపార వ్యవస్థలు అయితేనే ఉండి, పరిశ్రమలు అయితేనే ఉండి, ఫ్యాక్టరీస్ అయితే ఏవైతే అన్ని విధాల్లోని రాష్ట్రం ఇప్పుడు కూడా కొన్ని కంపెనీస్ రాష్ట్రం మన ఆంధ్ర వైపు చూస్తున్నాయి. ఇప్పుడు దాకా ఆంధ్రాలోకి పరిశ్రమలు రావాలంటే చాలా భయపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి యొక్క రౌడీయిజాన్ని చూసి, గోండాయిజాన్ని చూసి భయపడేవారు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఒక లక్ష్యం చూసుకుని రాష్ట్రంలో అభివృద్ధి వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో మనకి స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని మేము జనసైనికులుగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. సైనికుల స్పందన రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక నవ్యాంధ్రప్రదేశ్ని చూస్తాము. ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి కలయిక రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొత్తగా ఉపాధి కల్పించే అవకాశాలు భారీగా ఉంటాయి అని చెప్పి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు చారిత్రాత్మక అవసరం. ఆయన ఒక గేమ్ చేంజర్. 21 స్థానాల్లో తీసుకున్న 100% స్ట్రైక్ రేటుతో గెలిచి ఆయన ఒక గేమ్ చేంజర్గా మారారు. ఎన్నో ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇవాళ ఈ స్థాయికి ఆయన రావడానికి, ఆయన ఈ స్థాయిలో ఉండడానికి చాలా విమర్శలు, చాలా అవమానాలు ఉన్నాయి. అవన్నీ భరించి నిలబడ్డారు కాబట్టి ఇవాళ ఆయనకి హోదా దక్కిందని చెప్పి తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు జన సైనికులు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో శ్రీనివాస్, సుమన్ టీవీ.